ఒకసారి ఎలా ఉందో షేపులు ఇలా ఉండాలి. ఈ మాదిరిగా షేపులు ఉంటేనే మనకి సంక రౌండ్ గనక చక్కగా కూర్చునేది. భుజం మీద నుంచి సంకలోకి ఈ షేపులు ఇలా ఉండాలి. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. ఇది మనకు లింగయ్య గారు అని లింగాయపాలెం సూళ్ళూరుపేట వద్ద నుంచి మనకి ప్యాటర్న్స్ చేసి పంపండి అని పంపడం జరిగిన మెజర్మెంటు. ఈయన సమస్య వచ్చేసి షోల్డర్ ఈయనకి నిలబడకుండా షోల్డర్ వెనక్కి వెళ్ళిపోతుందని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. మీరు పక్కనే ఫోటోలు కూడా చూడవచ్చు. ఈయనకి మనం ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా తెలపడం జరుగుతుంది. ఇలాంటివి మనకు చాలా వస్తూ ఉంటాయి. షోల్డర్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, వీళ్ళకి షోల్డర్ సమస్య ఉంటుంది. ఇలాంటి వారికి ఎలా సెట్ చేయాలి, షోల్డర్ వంగి ఉంటుంది వీళ్ళకి, అందుకని వీళ్ళకి మనం ఆకారాన్ని గమనించి సెట్ చేయాలి, అది మన బాధ్యత. ఇప్పుడు మనం ఈయన మెజర్మెంట్ ఇచ్చింది కటింగ్ చేసి వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. మీకు వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఇలాంటి సమస్యల్ని పరిష్కారం దొరుకుతుంది. పదండి, ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు మనకు మన టైలర్ సోదరులు ఒక మెజర్మెంట్ వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. ఈయన పేరు లింగయ్య గారు, లింగాయపాలెం సూళ్ళూరుపేట వైపు నుంచి అని ఇచ్చారు. ఈయన ప్రాబ్లం వచ్చేసి షోల్డర్ ఈయనకి వెనక్కి వెళ్ళిపోతుంది అని ఫోటోలు పెట్టడం కూడా జరిగింది. మరి ఈయనకి ఎలా కటింగ్ చేస్తే సెట్ అయ్యిద్ది అనేది ఒకసారి ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో చూడవచ్చు. ఈయన సమస్య వచ్చేసి షోల్డర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈయనకి ప్రాబ్లమే మనిషి ఆకారంలోనే షోల్డర్ ప్రాబ్లం. మరి ఈయనకి మనం చక్కగా సెట్ చేసే విధానంగా కటింగ్ చేద్దాం ఈ మెజర్మెంట్ ప్రకారంగా. ముందుగా మనం ఇప్పుడు ఈయనకి వేస్ట్ క్లాత్ల మీద కటింగ్ చేస్తున్నా. లింగయ్య గారు, ఈ మెజర్మెంట్ వచ్చేసి మీరు నాకు పంపించడం జరిగింది. నేను ఇప్పుడు దీనికి కింద ఇది మార్కింగ్ కింద నేను ఇప్పుడు యాపిల్ కట్టికే పెడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు అందరం యాపిల్ కట్టే వాడుతున్నాం కాబట్టి. ఇది కింద క్రాస్ కటింగ్ కోసం సైడ్లో నుంచి మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి. ముందు ఇది గుండీల పార్ట్ మీద మనకి ఈ డ్రాయింగ్ వేసేది. గుండీల పట్టీ కోసం మనం 1.5 ఇంచ్ వెడల్పుతోటి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తయారొచ్చింది, సైడ్లో మనకు తయారొచ్చింది, కింద తయారొచ్చింది. తయారు కాడ నుంచి పొడవు వచ్చేసి 24.5. ఈ 24.5 మరి తక్కువ ఉంది. మీరు హైట్ కూడా తక్కువ ఉన్నారా లేదా షార్ట్ లెంత్ అనేది అర్థం కాలేదు. 24.5 పైన మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి 25 పొడవు 25. దీనికి 14.5 పొట్ట భాగం పెడుతున్నా. 14.5. మీరు ఛాతీ మెజర్మెంట్ కూడా ఇచ్చారు. 32 ఉంది ఛాతీ మెజర్మెంట్. 32లో 4వ భాగం 8. దీనికి మనం 7.5 దింపుదాం. 7.5. సైజులు చాలా చిన్నవి ఉన్నాయి, హైటు తక్కువ ఉన్నాయి, లూజు కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి 7.5లో మళ్ళీ మనం 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగం వచ్చేసి పాయింట్ తక్కువ 2 వస్తుంది. పావు తక్కువ 2 పెట్టుకుందాం. పావు తక్కువ 2. ఇవి స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకోవాలి. ఎల్బెండ్ స్కేల్ ఉంటే ఎల్బెండ్ స్కేల్ ని అలవాటు చేయండి. ఎల్బెండ్ వాడడం మనకు చాలా బాగుంటది. ఇక్కడ మనం ఈయన కాలర్ వచ్చేసి 14.5 అంటే ఈయనకి 2 అంగుళాలన్నా ఫ్రంట్ లో డౌన్ ఉండాలి. 2 అంగుళాలు మెడకి, ఫ్రంట్ మెడకి 2 అంగుళాలు డౌన్ ఉండాలి. ఇక్కడ ఈయనకి 2.5 వచ్చిద్ది. 5 భాగాలు ప్లస్ ఖర్చు కూడా పెట్టుకోవాలి మెడకి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 16.5 అంటే 8.5, దాంట్లో సగం 8.5. ఇది 8.5, ఇది ఖర్చు. మళ్ళీ ఇక్కడ మనం ఛాతీలో 4వ వంతు పెట్టుకోవాలి. ఛాతీ 32, దాంట్లో 4వ వంతు 8. ప్లస్ మనం దీనికి మీడియం లూజ్ పెట్టాలా, ఫిట్టింగ్ పెట్టాలా, బాగా ఫ్రీ పెట్టాలనేది కూడా మనం కస్టమర్ని అడగాలి. ఇది మన బాడీ మెజర్మెంట్. ఇక్కడికి వచ్చింది 4వ భాగం బాడీ మెజర్మెంట్. ఇది ఇక్కడ నుంచి
ఫిట్టింగ్ అయితేనేమో మీరు బాగా ఫిట్టింగ్ అనే వాళ్ళకి ఇంచున్నరే పెట్టాలి. లేదు కొంచెం మీడియం ఫిట్టింగ్ అన్న వాళ్ళకి పావు తక్కువ 2 పెంచుకోవాలి. లేదు మనకు మీడియం కావాలనే వాళ్ళకి 2 అంగుళాలు పెట్టుకోవాలి. ఈ 2 అంగుళాలు అనేది బాగుంటది, చక్కగా ఉంటది, ఫార్మల్ స్టైల్లో కనబడిద్ది, మీడియంగా ఉంటది, ఫిట్టింగ్ ఉండదు, లూజ్ కూడా ఉండదు. అందుకని ఇక్కడ 2 అంగుళాలు పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసి 33.5 పొట్ట ఉంది. పొట్ట 33.5 అంటే 8.5 పెడదాం, 4 వంతు 33కి. ఇక్కడ పావు తక్కువ 2 పెడదాం. ఇక్కడ పొట్ట కాడ పావు తక్కువ 2 చాలు. ఇక్కడ 2 పెట్టినప్పుడు ఇక్కడ పావు తక్కువ 2 పెడితే సరిపోతుంది. మళ్ళీ సీట్ వచ్చేసి 34.5. 34.5కి 34 తీసుకుందాం మనం. 8.5 4 వంతు 8.5. ఇక్కడ కూడా పావు తక్కువ 2 పెడదాం. ఇక్కడ కూడా పావు తక్కువ 2. ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం టోటల్ రౌండ్ మీద మన కటింగ్ లో ఒక పాయింట్ బయటికి పెంచుకోవడం వల్ల వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి 2.5, ఇక్కడ సంఖ డౌన్ లో నుంచి 2.5కి మనకి గుంట ఉంటది. సంఖ కింద ఇక్కడ గుంట ఉంటది. దానికోసం మనం ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ ఇలా గుంటనే కొట్టాలి, లైట్ గా గుంట కొట్టాలి. ఇక్కడ నుంచి మీకు షేప్ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ స్కేల్ ని ఇలా రివర్స్ వేసుకొని, పొట్ట ఉన్న వాళ్ళకైతే స్కేల్ ని ఇలా రివర్స్ వేసుకోవాలి. స్కేల్ ని ఇలా రివర్స్ తర్వాత మీరు ఇక్కడ నాకు ఎదర్ ఛాతీ మెజర్మెంట్ ఇవ్వలేదు. నేను ఈ సైజు వాళ్ళకి ఎంత ఉంటది అనేది చూసి పెడుతున్నా. దీనికి 7.5 ఉంటది. ఇలాంటి వాళ్ళకి 7.5 7.5 మాత్రమే ఉంటది ఎదర్ ఛాతీ మెజర్మెంట్. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ ఉండడం వల్ల ఇక్కడ ఫ్రంట్ లో ఫోల్డింగ్స్ లేకుండా కటింగ్ చేయగలం మనం. ఇప్పుడు దీనికి మనం సంఖ రౌండ్ మార్కింగ్ వేసుకుందాం. ముందు మెజర్మెంట్ అయితే పక్కాగా కరెక్ట్ గా తీసుకోవాలి. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు గమనించి ఒరిజినల్ గా తీసుకోండి. మెజర్మెంట్ లో తేడా వస్తే మనం కటింగ్ ఎంత బాగా చేసినా సెట్ అవ్వవు. మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీడియంగా ఇలా యాపిల్ కట్ కోసం క్రాస్ మార్కింగ్ వేసుకోవాలి. తగినంత చూసి వేసుకోవచ్చు. లేదా ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకొని ఇక్కడ నుంచి పావుదొక్కు 2 అంగుళాలు లోతుని బట్టి గుంట కస్టమర్ ఎలా వాడతారని తెలుసుకొని పెట్టుకోవాలి. ఈ ప్యాటర్న్లు నేను లింగయ్య గారికి పంపించడం జరుగుతుంది కొరియర్ చేసి. ఇక్కడ క్రాస్ కటింగ్ మరీ తక్కువ ఉంది, కొంచెం పెడదాం. మరీ లైట్ గా ఉంది. ఇవి కూడా మనం చూసుకొని ఇలా సరి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది సంఖ రౌండ్ ఎంత వస్తుందో కొలుసుకుందాం ఒకసారి. ఇక్కడ సంఖ కాడ ఈయనకి షోల్డర్ వచ్చేసి 3.5 తయారైద్ది. 3.5 వచ్చింది ఇక్కడ షోల్డర్. మనం దీనికి 3.5 వేస్తాం. ఇక్కడ వెడల్పు 1.5 పాయింట్. 3.5 అంటే 1.5 పాయింట్, దాంట్లో సగం. ఈయనకి ఇది పావు తక్కువ 10 వచ్చింది. పావు తక్కువ 10. ఈయనకి సంఖ రౌండ్ వచ్చేసి ఇప్పుడు మనం 10 అంగుళాలు చేతి సంఖ కటింగ్ చేయాలి. 10 అంగుళాలు 10.5. ఈయనకి 10.5 కూడా మరి ఫ్రీ ఉండాలి అంటే 10.5 కూడా తీసుకోవచ్చు. ముందు కస్టమర్ అభిప్రాయం మనకి తెలియాలి. ఫ్రీ వాడతారా ఫిట్టింగ్ వాడతారా అనేది. సంఖలు మాత్రం కొంచెం ఫ్రీ ఉండాలి. ఎవరికైనా సరే సంఖలు కొంచెం ఫ్రీ చేయాలి. చేతులు ఫిట్టింగ్ చేసి సంఖలు ఫ్రీ చేయాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ లో ఒక పార్ట్ కటింగ్ చేద్దాం. సింగిల్ పార్ట్ అంటే హాఫ్, బ్యాక్ లో హాఫ్. ఇక్కడ ఈ అంచుని ఖాయం చేసి బ్యాక్ లో సగమే. బ్యాక్ మనం మామూలుగా అయితే ఫోల్డ్ చేస్తాం కదా, ఇప్పుడు నేను అలా కూడా చేయట్లేదు ఎందుకంటే ఇది ప్యాటర్నే కాబట్టి. బ్యాక్ లో హాఫ్ కటింగ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ 3/4 ఇంచి బ్యాక్ ని తగ్గించుకోవాలి. ఇలా 3/4 ఇంచి.
బ్యాక్ ని లూజ్ లో 3/4 ఇంచు తగ్గించుకోవాలి. 3/4 ఇంచు బార్కి 3/4 ఇంచు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వేలితే ఇలా స్పర్శ అర్థమైద్ది. కింద కూడా ఇలా వేలితే ఇలా స్పర్శ చూసుకోవచ్చు. కింద మనం ఒక 1/4 ఇంచు దీనికి పొడవు బ్యాక్ 1/4 ఇంచు తగ్గించి కటింగ్ చేద్దాం. 1/4 ఇంచు తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మన లెంత్ షర్ట్ మెజర్మెంట్ పట్టింది. ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ అనేది మనకు ఉండేది ఇక్కడ. ఇది సెంటర్ పాయింట్. మనం షర్ట్ లెంత్ తీసుకునేది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈయనకి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మాత్రమే బ్యాక్ డౌన్ చేద్దాం. 1 ఇంచ్ బ్యాక్ ఈయనకి 1 ఇంచ్ మాత్రమే డౌన్ చేద్దాం. ఇక్కడ షోల్డర్ లో సగం 8.5. మళ్ళీ దీనికి ఖర్చు. ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్ పెడుతున్నా, స్ట్రైట్ గా, ఎందుకంటే సంకర రావాలి కదా, బయటికంటే సంకర రాదు. ఇప్పుడు ఈ మార్కింగ్ లో ఇక్కడ మనం ఇంకా దీనికి షేప్ కూడా ఏం ఇవ్వాల్సిన పని లేదు. ఈయన అన్నది ఏమిటి, షోల్డర్ వెనక్కి వెళ్ళిపోతుంది అని. షోల్డర్ వెనక్కి వెళ్ళిపోతుంది, గోడలు వెనక్కి ఉంటాయని అన్నారు. సైడ్ లో ఫోటో చూపిస్తున్నా, చూడవచ్చు మీరు. ఈయన సమస్య వచ్చేసి షోల్డర్. ఇప్పుడు ఈ 2 సంకల్ని కొలుసుకుందాం. 2 సంకలు సమానంగా రావు, ఎప్పుడో ఒకసారి సమానంగా వస్తాయి. ఫ్రంట్ గుంట ఎక్కువ తెగితే ఫ్రంట్ సంఖ పెరిగిద్ది. 1/4 ఇంచు ఫ్రంట్ సంఖ్య ఎక్కువ ఉంది, బ్యాక్ 1/4 ఇంచు తక్కువ ఉంది. ఇక్కడ చేతిని తీసుకున్నాం. మనం ఫ్రంట్ లో 7.5 డౌన్ చేసాం, సంఖ డౌన్ 7.5. ఇక్కడ 8 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది 8. పైన మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ లోడింగ్ కోసం వెడల్పు కుట్టేసే మాట అయితే దాని తగినంత ఖర్చు పెట్టుకుంటా ఉండండి. నేను 1 ఇంచ్ ఖర్చు పెడుతున్నా. ఇది సన్నగా దౌడు కొట్టి ఒక 1/2 ఇంచ్ ఎడల్పు కుట్టేస్తాం మనం సంకల మీద. బాగుంటది అలా వేసుకుంటే, లోడింగ్ చేస్తే బాగుంటది. చెయ్యి పొడవు వచ్చేసి 22.5. ఇది ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ పైకి మన ఖర్చు పోయింది. ఇక్కడ నుంచి 22.5. ఇక్కడ కప్స్ ఎంత వేస్తారనేది తెలియాలి. కప్స్ వచ్చేసి దీనికి 2 అంగుళాల వెడల్పుతో వేద్దాం. దీనికి ఇది ఖర్చు. ఇక్కడ ఈయన కప్స్ వచ్చేసి 9.5 పెడదాం. 9.5 దాంట్లో సగం 4.5 పాయింట్. ఇది సింగిల్ ఫిల్ టు సైడ్ ఖర్చు కోసం, సింగిల్ ఫిల్ టు సైడ్ లో ఖర్చు కోసం. ఇక్కడ మళ్ళీ సంకడౌన్ చేయాలి మనం. సంకడౌన్ చేయడానికి ఛాతీలో నుంచి 8వ వంతుని తీసుకోవాలి. 32 అంటే 8వ వంతు 4. ఇది దీనికి ఇప్పుడు మనం చక్కగా ఇలా ఛాతీని తగినంత సంఖ్య డౌన్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఛాతీలో 4వ వంతు డౌన్ చేసాం, ఇక్కడ ఛాతీలో 8వ వంతు సంఖ డౌన్ చేసాం. మొత్తం ఛాతీ మీనే. ఇక్కడ వచ్చేసి లూజు 14, ఇది 7, ఇది ఖర్చు. ముందు ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ చిన్నగా కొంచెం ఇలా షేప్ నిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ సంకరం ఎంత వస్తుందో ఒక్కసారి కొలుద్దాం. ఇది చూడండి, 1/4 తక్కువ 10 వస్తుంది. మనకు కావాల్సింది 10, 10.5 వచ్చినా పర్లేదు. అందుకని మనం ఇంకొంచెం ఇటు పెంచుకుందాం. ఇటు ఉంది కదా, ఇక్కడ దాకా పెంచుకుందాం. సంకల్ కొంచెం ఫ్రీ ఉండాలి, సంకల్ పట్టేసేలాగా ఉండకూడదు. ఫిట్టింగ్ అంటే సంకల్ని బిగిచ్చేస్తే ఫిట్టింగ్ అవ్వదు. సంకల్ ఫ్రీ చేయాలి, ఇక్కడ చేతుల్ని ఫిట్టింగ్ చేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ప్లాట్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ప్లాట్ అవ్వాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ప్లాట్ ఇస్తే ఇక్కడ నుంచి మనం కుట్టేది
ఇక్కడ నుంచే మనం క్రాస్ చేస్తే 1/2 ఇంచ్ తగ్గిద్ది. ఇప్పుడు ఇక్కడ దీనికి వచ్చేసి మనం ఇది ఎంతవరకు లోతు దిగింది అనేది చూసుకుందాం ఒకసారి. ఇది వచ్చేసి 2.5 వచ్చింది. 2.5. ఇక్కడ కూడా మనం 2.5ని పెట్టుకుందాం. ఇది 2.5. ఇక్కడ నుంచి 1.5 గుంట కొడదాం. 1.5. ఇక్కడ మన షోల్డర్ వెడల్పు వేసేది 3.5 అంటే 1.5 పాయింట్. ఇక్కడ 3.5. ఇప్పుడు ఇక్కడ 1.5 నుంచే దీనికి డౌన్ చేసుకోవాలి. షేపుని డౌన్ చేసుకోవాలి 1.5 నుంచే ఇలా. చూడండి, ఇలా గనక గుంట కొడితే చేతికి ఇలా గుంట కొడితే చేతులు మెలికలు తిరగవు. ఇక్కడ ఏమి ఫోల్డింగ్స్ అనేవి ఉండవు. చక్కగా బ్రహ్మాండంగా కూర్చుంటాయి ఇలా గనక కటింగ్ చేస్తుంటే. ఇది చాలా మంచి మెథడ్ అన్నమాట. ఇవి మీకు ఎవరు చెప్పరు, దాదాపుగా ఎవరు చెప్పరు. మీరు గమనించి ఇలా షేపుల్ని ఇలా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. పాత టెక్నిక్ ని పాత రోజుల్లో కటింగ్ చేసినట్టు మొద్దు కటింగ్ మానేయండి. కొలతలు మనకి లెక్క ప్రకారంగా అన్ని ఉండాలి. తర్వాత ఇలా బ్యాక్ ని కూడా ఇలా సరి చేసుకుంటే బ్యాక్ కూడా చక్కగా ఉంటది. షేపులు ఇలా ఉండాలి. ఒకసారి ఈ షేపుల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. షేపులు చూడండి ఒకసారి ఎలా ఉందో. షేపులు ఇలా ఉండాలి. ఈ మాదిరిగా షేపులు ఉంటేనే మనకి సంక రౌండ్ గనక చక్కగా కూర్చునేది. భుజం మీద నుంచి సంకలోకి ఈ షేపులు ఇలా ఉండాలి. ఇది చక్కగా కూర్చోబెట్టాలి. ఇలా కుట్టేటప్పుడు కూడా లెవెల్ గా కుట్టాలి. చాక్ పట్టీకి ఇక్కడ దీంట్లో సగం కట్స్ వదిలేసి మళ్ళీ హాఫ్ ఫోల్డ్ వేసుకోవాలి చాక్ పట్టీకి. తర్వాత దీనికి చాక్ పట్టి 5.5 ఓపెన్ పెడదాం. ఇది 5.5. ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడ కటింగ్ చేయాలి. దౌడు కుట్టాలటు. ఇటేమో ముక్క పెట్టుకుంటాం. డబుల్ చాక్ పట్టి వేసే మాట అయితే ఇక్కడ ఘాటు పెట్టకూడదు. ఇది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేదైతే ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు మన వేస్ట్ గనక నేను ఎటు పడితే అటు కటింగ్ చేస్తున్నా. మామూలుగా అయితే మన షోల్డర్ ని నిలువులోనే కటింగ్ చేయాలి. దీన్ని ముందు సరి చేసుకుందాం. షోల్డర్ ని నిలువులోనే కటింగ్ చేయాలి. ఇప్పుడు ఇది అడ్డం. ఇది ప్యాటర్న్ కి యూజ్ చేసేదే కాబట్టి నేను ఇలా పెట్టేస్తున్నా. ఇప్పుడు మన షోల్డర్, చాలా మంది షోల్డర్ లో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది అర్థం చేసుకొని మన కటింగ్ ఫాలో అవుతున్న వాళ్ళు సరి చేసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి కూడా ఫోటోలతో సహా నాకు వాట్సాప్ లో ఫోటోలతో సహా పెడుతున్నారు. షర్ట్ షోల్డర్ మీరు చెప్పిన విధానంగా కటింగ్ చేస్తే షర్ట్లు ఇలా బాగా వస్తున్నాయి. తొడిగిచ్చి కూడా బాగా రెస్పాన్స్ మాకు బాగుంది, తొడిగిచ్చాము, ట్రైల్ వేసాము అని కూడా ఫోటోలతో సహా పెడుతున్నారు. చూడండి, షోల్డర్కి వచ్చేసి మనకు 1/2 ఇంచి బ్యాక్ తగ్గింది. సంక రౌండ్ లో 1/2 ఇంచి. ఇది మన ఖర్చు, వీపుకి తగిలిచ్చేందుకు ఖర్చు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ లో 8వ వంతు వచ్చేసి 4 ప్లస్ మనకి ఇంకొక 30 ఇంచి రెండు వైపులా ఖర్చులు కావాలి కదా. ఇది ఖర్చుకు వదిలేశాను. మనకు వన్ సైడ్ ఉంటే చాలు. అప్పుడు ఇది 4, ఇది ఖర్చు. మనకి ఇక్కడ బ్యాక్ లో 1/2 ఇంచి తగ్గింది. ఆ 1/2 ఇంచిని ఇక్కడ పెంచుకోవచ్చు. ఇక్కడ పెంచుకోవచ్చు. మనం మొత్తం ఎంత వచ్చింది? 5 పాయింట్ వచ్చింది. ఈ 5 పాయింట్లో దీనికి 1/2 తక్కువ 2 డౌన్ చేద్దాం. 1/2 తక్కువ 2. ఇది షోల్డర్ లో సగం 8.5. ఇది ఖర్చు. సైజుకి తగినంత షోల్డర్ వస్తుంది. ఇక్కడ మనం ఫ్రంట్ లో 2.5 పెట్టాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇలా బయటికి పెట్టుకోవాలి. ఇంకొక పాయింట్, ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ మనం రౌండ్ షేప్ ని ఇవ్వాలి. చెయ్యి తగలాలంటే ఇక్కడ ఒక పాయింట్ రౌండ్ షేప్ ఇవ్వాలి. షోల్డర్ మీరు స్ట్రైట్ గా పెడితే చెయ్యి తగలదు, సరిగ్గా సెట్ అవ్వదు, లాక్కుంటది. చూడండి, చిన్న షోల్డరే వస్తుంది. ఎందుకంటే ఛాతీ ఉన్నది 32 కాబట్టి. ఛాతీ ఉన్నది 32 కాబట్టి ఇక్కడ ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఎందుకంటే మన చేతికి ఇక్కడ కూడా ఇలా రౌండ్ షేప్ ఉంటది కదా. ఈ రౌండ్ షేప్ లో ఇలా కూర్చోబెట్టడానికి ఇక్కడ కొంచెం షోల్డర్ ని రౌండ్ షేప్ చేయాలి. ఇప్పుడు ఈ చేతికి సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుంది? ఈ ఘాటుకి. ఇక్కడ చేతికి ఘాటు పెట్టాం కదా సెంటర్ లో. ఈ ఘాటు ఇక్కడ ఈ ఘాటు కలవాలి. దీన్ని మనం సెంటర్ పాయింట్ ఎక్కడికి నిర్ధారించాం?
బ్యాక్ పావించి తగ్గింది. ఆ పావించి ఇదిగోండి, బ్యాక్ లో పావించి పెట్టేశాం, ఫ్రంట్ లో పావించి తగ్గించాం. ఇది దీనికి సెంటర్. ఇది ఇలాగే దీనికి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. పావించి బ్యాక్ వదిలేసాం. మన కొలతలో కూడా పావించి పెంచాం కదా షోల్డర్ ని. ఇది ఇక్కడికి వచ్చింది మార్కింగ్. దీనికి ఇంకో చిన్న పాదం ఖర్చు వదిలేద్దాం. ఖర్చు వదిలేసి షోల్డర్ గుంట ఇలా కొట్టాలి. కాలర్ కూడా చిన్నదే. కాలర్ కూడా 14.5 ఉంది. 14.5 ఉంది కాలర్. ఇలా చూడండి. ఇది ఇప్పుడు మనం పార్ట్స్ అన్ని కటింగ్ చేసాం. ఈ పార్ట్స్ మ్యాచింగ్ అవుతున్నాయా లేదా, సరిపోతాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసి కుట్టే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా పడితే అట్లా కుడతారు. అందుకోసం మనం ఏం చేయాలి, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇది సెట్ అవుతుందా లేదా అని మనమే సెట్ చేసి ఇవ్వాలి కుట్టే వాళ్ళకి. ఇక్కడ ఒక పాయింట్ షోల్డరే పొడవైంది, ఒక పాయింట్. దీన్ని మనం ఎటు సరి చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఒక పాయింట్ ని ఇటువైపు తగ్గియాలా, ఇటువైపు తగ్గియాలా, అది కూడా మనం సరి చేసి కుట్టే వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ బ్యాక్ కి తగిలిచ్చేసాను. చూడండి, ఇలా వాల్చాలి కదా, షోల్డర్ ని ఇలా వాల్చాలి. ఇటువైపుకే మనం తగ్గియాలి. ఇది బయటి వైపుకే ఒక పాయింట్ ని బయటి వైపుకి తగ్గిద్దాం. ఎక్కువ అవసరం లేదు, ఒక పాయింట్. ఇప్పుడు ఇది బ్రహ్మాండంగా సరిపోయింది. చూడండి, ఇది కూడా తీసి మీకు చూపుతాను. ఇది చిన్న కాలర్ కాబట్టి చిన్న మెడ వచ్చింది, చిన్న షోల్డర్ వచ్చింది. సైజు మొత్తం టోటల్ గా చిన్నది. సైజుల్ని బట్టి మనకి ఇక్కడ షోల్డర్ తెగింది. మెడ కూడా చూడండి 14.5కి తగినంతే ఉంది. మీరు దీనికి ఏమి కటింగ్ చేసుకునే అవకాశం కూడా ఏమి ఉండదు. ఊరక ఒక పాయింట్ అటు ఇటుగా సరి చేసుకునేలాగానే ఉంటది. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 15.16 వచ్చింది. ఇది 15.16. మనకు వచ్చేది నెక్ ఎంత వచ్చింది, నెక్ తో కలిపి 8.15 వచ్చింది. అంటే ఇది మనం కుట్టేటప్పుడు అటులాగి ఇట్లాగి దారాలు లెగిసి మనం కట్ చేసే పాటికి ఇది సరిపోతుంది. మనం ఒక పాయింటే సరి చేసుకోవాల్సి వచ్చేది, మనకు ఒక పాయింటే, ఎక్కువగా కట్ చేసేది ఉండదు. ఒక పాయింట్ మనం ఇక్కడ లైట్ గా ఇలా తేల్చేసుకోవాలి. ఇక్కడ కింద ఇవన్నీ గెలకకూడదు ఇంకా కుట్టేవాళ్ళు. ఇక్కడ ఒక పాయింట్ ఫ్రంట్ లో మాత్రమే ఇక్కడ డౌన్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. దీనికి ఈయన సమస్య షోల్డర్ ప్రాబ్లం కదా, ఇది ఈయనకి బ్రహ్మాండంగా సెట్ అయింది. ఈ ప్యాటర్న్ పంపిస్తాను. ఇది ఆయన స్టిచ్చింగ్ కూడా చేసుకొని తొడిగి రిజల్ట్ ఏం చెప్తాడనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.